హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఇవాళ రేపు భారత్ సమిట్ జరగనుంది. 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రగతిశీల రాజకీయ పార్టీలు 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది ఎంపీలు, సెనేటర్లు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సదస్సులో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం అంశాలపై ద్వైపాక్షిక సైద్ధాంతిక చర్చలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ రోజు హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హెచ్ఐసీసీ, సైబరాబాద్ ప్రాంతాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోడీని కలవనున్నారు. సీఎం చంద్రబాబు దంపతులు అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మోడీని ఆహ్వానిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. 100 పడకల ఆసుపత్రులతో పాటు టీటీడీ కళ్యాణ మండపానికి, కొలప్రోలు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన చేస్తారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ నెల 23న పోలింగ్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాల్లో ఎక్సఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 112 మంది ఓటర్లకు గాను 88 మంది ఓటు వేశారు. 78.57% పోలింగ్ నమోదైంది. మజ్లిస్ అభ్యర్థిగా మీర్జా రియాజుల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 24 మంది పోలింగ్ లో పాల్గొనలేదు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరిపారేయాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనకు మంచితనం ఎక్కువైపోయిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మధుసూదన్ రావు మృతదేహానికి నివాళులర్పించారు. ఉగ్రవాదులు పైశాచికంగా వ్యవహరించారని, దీనిని దేశం మర్చిపోదన్నారు పవన్. పహల్గాం ఘటనతో హైదరాబాద్ లో హై అలర్ట్ జారీ అయింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వీసాల నిలిపివేయడంతో హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు నజర్ పెట్టారు. కరెగుట్టలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాల కాల్పులో ఇప్పటి వరకు 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కరెగుట్టలు వేల సంఖ్యలో బలగాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉంది. వరంగల్ పోలీసుల ముందు 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 6 మహిళా మావోయిస్టులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్, బీజాపూర్, గుత్తికోయ ప్రాంతానికి చెందినవారు. సరెండర్ అయిన ఒక్కో మావోయిస్టుకు 25,000 ఆర్థిక సాయం అందించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అయ్యారు. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులైనా సరే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐజీ పిలుపునిచ్చారు. ఊరు పేరు లేని కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములు ఇస్తున్నారని అన్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ చంద్రబాబు పాలనలో ఉర్సా లాంటి కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములు వచ్చాయన్నారు. కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే 2వ వారం వరకు ఈ విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి తుది రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసింది. దాదాపు 90% రిపోర్టు పూర్తి చేసింది కమిషన్. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ను సీఎస్ కు మెయిల్ చేశారు ఎన్డీఎస్ఏ చీఫ్ అనిల్ జైన్. మేడిగడ్డ బ్యారేజ్ లో బ్లాక్ 7 లో సమస్య చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. బ్యారేజ్ కింద నేలలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని,
ఎన్డీఎస్ఏ రిపోర్టు వెల్లడించింది. ఈ రంధ్రాలు నీరు లీక్ అవుతూ నేలను కొట్టుకుపోయేలా చేశాయని స్పష్టం చేసింది. ఏపీ లిక్కర్ కేసులో చాణక్యను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో చాణక్య A8 గా ఉన్నాడు. భూదాన్ భూముల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు విచారణ జరిపితే గానీ వాస్తవాలు బయటకొచ్చేలా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు చేయగలరో లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. అలాగే నవీన్ మిట్టల్, మహేష్ భగవత్, డాక్టర్ జ్ఞానముద్ర లాంటి 26 మంది కీలక ప్రభుత్వ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బాపట్ల జిల్లా చీరాలలో చైన్ స్నాచింగ్ జరిగింది. ప్రసాద్ థియేటర్ సెంటర్ మేడావారి వీధిలో మహిళ మెడలో బంగారు గొలుసును దొంగలించాడు దుండగుడు. మేడా వెంకట శేషరత్నం మెడలోని 14 సవర్ల పుస్తల తాడుతో పాటు నల్లపూసల గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలు సేకరించారు. నిందితుడిని గుర్తుపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతిలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. ప్రకాశం రోడ్లో సీఎంఆర్ నగల షోరూంను ఆమె ప్రారంభించారు. తిరుపతి తనకు ఇష్టమైన ప్రదేశమని ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం 2 కొత్త సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. నాగచైతన్య, నవీన్ పోలిశెట్టితో సినిమా షూటింగ్ జరుగుతోందని అన్నారు. అటు మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సరదాగా వారితో కలిసి మీనాక్షి సెల్ఫీలు దిగారు. సీఎంఆర్ ఫ్యామిలీ లాగా ఉంది అండి. నేను ఈ బ్రాండ్తో అసోసియేషన్ చేసిన ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఒకరితో మీ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ సీఎంఆర్ ఒక క్వాలిటీతో లెగసీ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ తిరుపతి నా ఫేవరెట్ ప్లేస్. సో ఇప్పుడు సీఎంఆర్ నా ఫేవరెట్ స్టోర్ ఇక్కడ ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా రండి. మేము 916 గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రత్యేకంగా ఎప్పుడు మేము ప్రవేశపెట్టాం. అలాగే క్వాలిటీలో కానీ వెరైటీలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్ కింద తయారైంది. మా దగ్గర ఈజీ బయింగ్ స్కీమ్ కూడా ఉన్నది. ఆటోమేటిక్గా దానివల్ల 10 monthsలోనే మీ గోల్డ్కి మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది, అవుతుంది. దానికి స్పెషల్ ఆఫర్ మేము ఆర్నమెంట్స్ మీద 25% పెట్టడం జరిగింది. అందరికీ ఇది ఒక మంచి అవకాశం అని ప్రజలందరినీ, తిరుపతి అలాగే తిరుపతి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ నేను కోరుతున్నాను. పహల్గామ్ టెర్రర్ అటాక్ ను అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలు ప్రకటించాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు పలు సూచనలు చేశారని తెలిపారు కిరణ్ రిజిజు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ పహల్గామ్ ఉగ్రదాడి, దాని అనంతర పరిణామాలు, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చారు. ఈ మీటింగ్ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ సౌత్ బ్లాక్లోని తన కార్యాలయానికి వెళ్లారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. పహల్గామ్ నిరంతరం భద్రతా దళాల పహారాలో ఉండే ప్రాంతం. అలాంటి చోట ఉగ్రదాడి జరగడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు రాజమౌళి నిన్న ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లారు. తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉండడంతో తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు రాజమౌళి. ఫోటో దిగి సంతకం చేశారు. తర్వాత ఆయనకు అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ ను అందించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90,050 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 98,240 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి 1,10,900 రూపాయలకు అమ్ముడవుతోంది.